ఆర్డర్ చేశాడు మల్టీ ఆర్డర్. చూడండి ఈ అబ్బాయిడికి అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా కొంచెమన్నా సిగ్గోడికి బుద్ధి జ్ఞానం ఏమైనా కొంచెమన్నా ఉందా లేదా నాకు అదే అర్థం కావట్లే. ఇప్పుడు మల్టీ ఆర్డర్లు ఇస్తాడు ఎవడన్నా కానీ ఇవ్వట్లేదని చెప్పట్లే. మల్టీ ఆర్డర్ ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మల్టీ ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను ఎక్కడున్నాను ఒకసారి చూడండి. ఎంత అమౌంట్ అరేంజ్ చేసుకున్నామంటే 950 అయితే అయింది. 14 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయితే చేసాం. ఇంకా 10 ఆర్డర్లు ఏమన్నా డెలివరీ చేసామంటే 300. ఇప్పుడు వచ్చేప్పటికి మల్టీ ఆర్డర్ అయితే పడింది. మనకి వచ్చేప్పటికి ఇంకెన్ని ఆర్డర్లు అయితే టార్గెట్ ఉందో చూసుకుందాం ఒకసారి. చేయాలంటే మాత్రం టార్గెట్ కొట్టాలనుకున్నప్పుడు మల్టీ ఆర్డర్స్ ఎక్కువ పడినప్పుడు మాత్రమే మనం టార్గెట్ అయితే రీచ్ చేయడానికి అయితే ఉంటుంది. ఒక్కొక్క ఆర్డర్ వచ్చిందంటే టార్గెట్ కొట్టడానికి అయితే చాలా అయితే కష్టమవుతుంది. టార్గెట్ కొడతానో లేదో చెప్పేది డౌట్లు అయితే ఉంటాయి. ఇంకోటి వచ్చే ఫ్రెండ్స్ టార్గెట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనం వచ్చేప్పటికి 26 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయితే చేసాం. 300 అయితే ఇన్సెంటివ్ అయితే మనకైతే ఆల్రెడీ వచ్చేప్పటికి మార్కెట్ అయితే చూపించేసింది. ప్లస్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేప్పటికి సండే మనకి స్విగ్గీలో ఏ రకంగా ఆఫర్స్ ఉన్నాయి, ఏమేమి రూల్స్ వచ్చేటప్పటికి ఈ బైక్స్ చేయడం అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు కదా. దాని గురించి అయితే మనకి స్విగ్గీలో వచ్చేటప్పుడు అప్డేట్ చేశాడు. దాంట్లో వచ్చేటప్పటికి నోటిఫికేషన్ అయితే ఉన్నాయి, కండిషన్ దారి కూడా చూపించాడు. అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూసుకోండి. మొబైల్ తీసుకునేసి యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. చూసుకునేటట్లయితే 12:04 అయితే ఇంకా ఆఫ్లైన్లో అయితే ఉన్నాను. ఆన్లైన్ చేసుకుందాం, ఎందుకంటే ఆర్ట్స్ ఏమైనా బండ కూడా మనకు వస్తాయి కదా. మనకు వచ్చేటప్పటికి ఆఫర్స్ చూసుకుందాం. ముందుగా ఎస్ఎస్ సెంటర్, ఓకే, బైక్కి పక్కన పెట్టేసి చూపిస్తాను. మనకు వచ్చేటప్పటికి ఈరోజు వచ్చేప్పటికి చూడొచ్చు. ఈరోజు మీరు అందరూ చూసుకోవచ్చు. డ్రెస్ కోడ్ రిలాక్సేషన్ అంటే ఈరోజు మనం నార్మల్ అంటే యూనిఫామ్ లేకోకుండా కూడా డ్యూటీ అయితే చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ యూనిఫామ్ లేకుండా నార్మల్గా అయితే చేసుకోవచ్చు. చూడండి మెసేజ్, వేరే రిలాక్సింగ్ ది యూజువల్ డ్రెస్ కోడ్ రిక్వైర్మెంట్స్ టుడే యూ మే వర్క్ వితౌట్ ఏ టీ షర్ట్. చూసారుగా, ఇలా అయితే ఉంది. ఇంకోటి వచ్చేప్పటికి ఈరోజు వచ్చేప్పటికి నో మ్యాక్స్ బోనస్. ఈరోజు వచ్చేప్పటికి మ్యాక్స్ బోనస్ అనేది మనకైతే ఏదైతే ప్రొవైడ్ చేయట్లేదు. మళ్ళీ వచ్చేప్పటికి మనకి 12 to 4 PM వచ్చేప్పటికి 45% అయితే ఇస్తున్నాడు. 4 to 6 వచ్చేటప్పటికి 30% ఇస్తున్నాడు. 6 to 11 వచ్చేటప్పటికి 60% అయితే ఇస్తున్నాడు. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి వచ్చేటప్పటికి చూసుకోవచ్చు 75% నుంచి 50% వరకు అయితే ఇచ్చాడు. స్పెషల్ లైట్ నైట్ చేసే వాళ్ళకి వచ్చేప్పటికి ఒక్కొక్క కార్డుకి వచ్చేప్పటికి 35 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఇస్తానని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది. ట్రాఫిక్ రూల్స్ గురించి ఇక్కడైతే ఇచ్చాడు చూడండి. ఇంపార్టెంట్ ట్రాఫిక్ గైడ్లైన్స్, డూస్ నాట్ డోంట్స్. వీ కెన్లీ రిక్వెస్ట్ యూ ఫాలో ఆల్ ట్రాఫిక్ రూల్స్ అండ్ అదర్ టు ది ఇన్స్ట్రక్షన్ గివింగ్ బై ట్రాఫిక్ పోలీస్ వీల్ డ్రైవింగ్ ఆర్డర్స్. ఏదో నాకు వచ్చిన ఇంగ్లీష్లో అయితే చదువుతున్నా. ప్లీజ్ టేక్ నోట్ ది ఫాలోయింగ్ డూస్ అండ్ డోంట్స్ నాట్ ఎన్జూర్ స్మూత్ అండ్ రెస్పాన్సిబుల్ డెలివరీ ఎక్స్పీరియన్స్. మనము చూడొచ్చు ఇక్కడ ఏవ్ చేయొచ్చు అంటే ఆల్వేస్ వేర్ ఏ హెల్మెట్ అండ్ ఒబే ట్రాఫిక్ సిగ్నల్ అండ్ సిగ్నల్స్ ఫాల్ స్పీడ్ లిమిట్స్ అండ్ సిగ్నల్ అవర్ టర్న్స్. చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మనము. ఇది వచ్చేప్పటికి మనం ఈ రకంగా అయితే ఉండాలి. ఇది వచ్చేప్పటికి మనం ఏమైతే చేయకూడదు. డూ నాట్ జంప్ సిగ్నల్లో, డూ నాట్ రైడ్ వితౌట్ వ్యాలిడ్ లైసెన్స్, అవాయిడ్ యూజింగ్ మొబైల్ ఫోన్ వీల్ రైడింగ్ అంటే బండి నడిపేటప్పుడు వచ్చేప్పటికి మొబైల్ యూజ్ చేయకూడదు, హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు, సిగ్నల్ అయితే జంప్ చేయకూడదు, ఫుట్పాత్ మీద అయితే బైక్ అయితే తోలకూడదు, నెవర్ రైడ్ అగైన్ ద ఫాలో ట్రాఫిక్ అయితే రిస్క్లెస్ డ్రైవింగ్. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నిలబెట్టాలి ఖచ్చితంగా. అవాయిడ్ రైడింగ్ ఆన్ ది ఎంట్రీ అండ్ రిస్ట్రిక్షన్. మనకి నో ఎంట్రీ ఏరియాలో అయితే వచ్చేటప్పటికి మనమైతే ఎంట్రీ అయితే కాదు. డూ నాట్ పార్క్ ఇన్ ద పార్కింగ్ జోన్ అబ్స్ట్రక్షన్ ట్రాఫిక్ ఫ్లో అంటే వచ్చేటప్పటికి నో పార్కింగ్ ఏరియాలో ఎక్కడే కానీ బైక్ అనేది పార్క్ చేసేదానికి లేదు. మనకి ఎక్కడైతే పార్కింగ్ ఉంటుందో అక్కడ మాత్రమే పార్కింగ్ చేయాలి. నెవర్ ఎంగర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అథారిటీస్ ఫర్ వెహికల్ ఇన్స్పెక్షన్. ఒకవేళ పోలీసులు మనకి ట్రాఫిక్ వాళ్ళు ఏమైనా బైక్ నిలబెట్టినా కూడా మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్గా అయితే మెయింటైన్ చేయాలి. ఫాలో దిస్ రూల్స్ విల్ నాట్ ఓన్లీ ఇన్జూర్ యువర్స్ సేఫ్టీ బట్ ఆల్సో కాన్ఫిడెంట్ స్మూతర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ డెలివరీ ఎక్స్పీరియన్స్. హ్యాపీ డెలివరీ. ఎంప్లాయింగ్ పార్ట్నర్ పే అవుట్ డైలీ అండ్ 30 seconds. బెంగళూరులో వచ్చేప్పటికే రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. లేదంటే కానీ మన బండి బైక్ అనేది పోలీసు వాళ్ళు పట్టుకొని సీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మెయింటైన్ చేయండి. సిగ్నల్ అయితే జంపు కాదండి. నో పార్కింగ్ ఏరియాలో వచ్చేప్పటికి బండి అయితే పార్క్ చేయొద్దండి. 1 వేలో మాత్రం ఎప్పుడే కానీ వెళ్ళొద్దండి. మనకి నో ఎంట్రీ బోర్డు ఉందంటే నో ఎంట్రీలో మాత్రం వెళ్ళొద్దండి. పెట్రోల్ వేస్ట్ అయినా పర్లేదు, తిరిగైనా రండి. బండి సీజ్ అయిందంటే మాత్రం మనకే లాస్ అవుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. టైం అయితే అయ్యింది. జోన్లోకి అయితే వెళ్ళి మనకి ఆర్ట్స్ ఏ రకంగా కొడితే చూపిస్తాను. స్టార్ట్ అయితే చేశాను. బండి స్టార్ట్ చేశాను. ఇంకా మనకి ఆల్రెడీ 45 రూపీస్ అయితే ఆర్డర్ అయితే పడింది. నందన ప్యాలెస్ అంటే
ఇక్కడ బెల్తూరు దగ్గర యాక్సెప్ట్ అయితే కొడదాం ఆర్డర్. నందనపల్లి నుంచి మల్టీ ఆర్డర్ పెట్టింటే బాగుండు. వెళ్ళిపోదాం, ఆర్డర్ వెళ్ళి పికప్ చేసుకుందాం. అందుకంటే ముందు ట్రిప్ వచ్చేటప్పటికి 0 చేసుకుందాం. 0 అయింది. ఇది వచ్చేటప్పటికి పెట్రోల్ రీడింగ్ నాది 2943. ఫోటో కూడా తీసుకుంటే 2943 రైడింగ్ మంది. ట్రిప్ వచ్చేటప్పటికి 0 చేసినాను చూడండి. చూపిస్తాను ఈవినింగ్ మళ్ళీ ఎంత బండి ఎంత పెట్రోల్ తాగుతుందని చెప్పేసి ఈవినింగ్ చూసుకుందాం. ఫస్ట్ డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. 46 అయితే అమౌంట్ అయితే వచ్చింది. 45% చూపిస్తున్నాడు. ఒక్క ఆర్డర్ అయితే అయింది. ఈరోజు ఎన్ని ఆర్డర్స్ టార్గెట్ అయితే తెలియదు. 26 ఆర్డర్ డెలివరీ చేసామంటే 300 ఇన్స్టిట్యూట్. ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ అంతే. ఇలాగే ఉంటుంది ఆఫ్. చార్ట్స్కి ఇంకొక ఆర్డర్ అయితే పడింది. అరే 5 కిలోమీటరా, ఏం చేద్దాం, యాక్సెప్ట్ కొడతాం. 5 కిలోమీటర్ వచ్చింది. అరే 5 కిలోమీటర్ పైన ఉన్నప్పుడు ఎప్పుడైనా మల్టీ యాడ్ అయినాడంటే బాగుంటుంది. మనీష్ దమ్ బిర్యానీ 77 మల్టీ యాడ్ అయ్యేది. అరే 77కి 9 కిలోమీటర్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడని చూసుకుందాము. చూపిస్తాను ఒకసారి. చూడండి, నేను ఉండేది ఇక్కడున్న నా లొకేషన్ ఇక్కడ. ఓఫారం సిగ్నల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పికప్ చేసుకొని తర్వాత వచ్చేప్పటికి కృష్ణరాజాపురం అంటే కేఆర్పురం అంటారు కదా అంతగా. కృష్ణరాజాపురం దగ్గర అయితే 2 డెలివరీస్ ఉన్నాయి. అబ్బా ఇంత దూరం వేస్తే ఎట్టారా చేసేది భగవంతుడా. ఎప్పుడురా ఓపెన్గా నెట్వర్క్ కూడా వస్తలేదు. 17 కిలోమీటర్లు రావడం పోవడం టోటల్ 17 కిలోమీటర్లు. ఏం చేయాలి, మల్టీ ఆర్డర్ అయినాడు, మనకి ఆర్డర్స్ కావాలా. వెళ్దాం, వెళ్ళి పికప్ చేసుకుని వద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ డెలివరీ అయితే కంప్లీట్ అయింది. 77 అయితే ఇచ్చాడు. 25 రూపీస్ బోనస్ అమౌంట్ అయితే ఇచ్చాడు. ఆ సెకండ్ ఆర్డర్ డెలివరీ చేసేదానికి వెళ్దాం. ఇంకొక ఆర్డర్ అయితే ఉంది, అది కూడా డెలివరీ చేసేద్దాం. డెలివరీ కూడా కంప్లీట్ అయిపోయింది. 64 అయితే ఇచ్చాడు మనకి ఈ ఆర్డర్కి. 25 బోనస్, వెయిట్ టైం వచ్చేటప్పటికి 3 రూపీస్ అయితే ఇచ్చాడు. ఇప్పటిదాకా మనం చేసుకున్న అమౌంట్ వచ్చేప్పటికి 3 ఆర్డర్లు 187. బ్యాకప్ రైన్స్ చూపిస్తుంది చూడండి. ఓకే, కలిపి 187 అయితే అమౌంట్ అయితే వచ్చింది. ఇంకా 23 ఆర్డర్స్ అయితే టార్గెట్ అయితే ఉంది. ఫస్ట్ 26 ఆర్డర్కి వచ్చేప్పటికి ఇంకా 23 ఆర్డర్ డెలివరీ చేసామంటే 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎంతసేపు పడుతుంది అని. ఆర్డర్ వేసాడు, మల్టీ ఆర్డర్ చూడండి. ఈ అబ్బాయిడికి అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా కొంచెమన్నా, సిగ్గోడికి బుద్ధి జ్ఞానం ఏమైనా కొంచెమన్నా ఉందా లేదా నాకు అదే అర్థం కావట్లే. ఇప్పుడు మల్టీ ఆర్డర్లు ఇస్తాడు ఎవడన్నా కానీ, ఇవ్వట్లేదని చెప్పట్లే. మల్టీ ఆర్డర్ ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మల్టీ ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను ఎక్కడున్నాను ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఉన్నా, ఓకే. ఇక్కడికి వెళ్ళి ఇది పికప్ చేసుకొని తర్వాత ఇక్కడ డెలివరీ చేస్తే అది ఓకే. కానీ అసలు ఇటు పక్క ఒకటి అటు పక్క ఒకటి ఎవడన్నా వేస్తాడు ఆ డెలివరీ చూడండి. అసలు చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ పికప్ చేసుకొని ఈ రెండిట్లో ఏది డెలివరీ చేయాలా ఫస్ట్ చూడండి. అసలు టోటల్ ఎంత కిలోమీటర్ డిస్టెన్స్ ఎంత ఉందో చూస్తాం ఒకసారి మనం. 12 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి నేను పికప్ లొకేషన్కి వెళ్ళి ఇక్కడ ఇది పికప్ లొకేషన్ బి, మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి సి, ఇది డెలివరీ లొకేషన్, ఇది ఫస్ట్ డెలివరీ లొకేషన్. ఇది డెలివరీ చేసి మళ్ళీ తర్వాత అదే రూట్ అంటే మళ్ళీ నేను రావాలా. అడి కడుపుకి ఈ అన్నమే తింటాడా లేక ఇంకేదైనా తింటా నాకు అర్థం కాదు. మల్టీ ఆర్డర్ ఎవడన్నా కానీ అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఇస్తాడా. అరే నేను ఆ రూట్ పోవాలంటే ఫుల్ ట్రాఫిక్, వెళ్ళి అక్కడ డెలివరీ చేసి మళ్ళీ అటు నుంచి రావాలంటే కూడా మినిమం ఎంత టైం పడుతుంది కొంచెం ఇది ఉండాలి కదా. అబ్బాయి ఏం చేసేది, ఒక్క ఆర్డర్ క్యాన్సిల్ చేసామంటే మల్టీ ఆర్డర్లో ఏదైనా ఒక్క ఆర్డర్ క్యాన్సిల్ చేసామంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఏం కర్మ కాలింది, ఏం చేయాలా, వెళ్ళి పికప్ చేసుకున్నాం. వచ్చేప్పటికి 7:50 అయితే అయింది. ఇప్పుడు వచ్చేప్పటికి మనకి 150 రూపాయలు ఆర్డర్ అయితే ఓడిపడింది, 150 రూపీస్. ఇది వచ్చేటప్పటికి సిద్ధార్థం దగ్గరికి అయితే ఉంది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టేద్దాం. సిద్ధార్థం దగ్గరికి అయితే ఉంది ఆర్డర్. డెలివరీ పికప్ వచ్చేటప్పటికి టోటల్ వచ్చేప్పటికి 10 కిలోమీటర్లు అయితే ఉంది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టేసాం. ఇప్పటిదాకా మనం ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నామని ఒకసారి చూసుకుందాం. ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నామంటే 950 అయితే అయింది. 14 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయితే చేసాం. ఇంకా 10 ఆర్డర్లు ఏమన్నా డెలివరీ చేసామంటే 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. టైం వచ్చేటప్పటికి 8 అయితే ఉంది. ఆల్మోస్ట్ ఈ డెలివరీ చేసేదానికి 7:30 అట్లా అవుతుంది. చూద్దాం ఎంత మాత్రం ఈరోజు ఆర్డర్స్ అనేది వస్తాయనేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 9:45 అయితే అయింది. అన్ని మల్టీ ఆర్డర్లు అయితే ఇస్తున్నాడు. నాకు ఇంకా వచ్చేటప్పటికి ఫస్ట్ టార్గెట్ 26 ఆర్డర్కి క్లియర్ చేసేదానికి ఇంకా కావాల్సింది కేవలం 3 ఆర్డర్లు. ఇప్పుడు ఆల్రెడీ మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చాడు. మల్టీ ఆర్డర్ క్లియర్ చేశానంటే డెలివరీ అయితే చేశానంటే లాస్ట్కి వచ్చేటప్పటికి ఒకే ఒక ఆర్డర్ అయితే ఉంటుంది. ఇప్పుడు 2 ఆర్డర్ డెలివరీ చేసింటే ఇంకొక ఆర్డర్కి టార్గెట్ అయితే ఉంటుంది. మీకు కూడా చూపిస్తాను చూడండి ఎన్ని ఆర్డర్లు చేశాను, ఇంకెన్ని ఆర్డర్ టార్గెట్ ఉందని కూడా మీరు కూడా చూడండి. బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను.
ఇప్పుడు వచ్చేప్పటికి మల్టీ ఆర్డర్ అయితే పడింది. మనకి వచ్చేప్పటికి ఇంకెన్ని ఆర్డర్లు అయితే టార్గెట్ ఉందో చూసుకుందాం ఒకసారి. ఇంకా 3 ఆర్డర్లు అయితే మనం డెలివరీ చేసామంటే టార్గెట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 చేసామంటే ఇంకో ఒకటైతే బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు దాకా 20 ఆర్డర్స్ అయితే అయినాయి. 1445 రూపాయలు అయితే అమౌంట్ అయితే మనకైతే అయింది. మనకు వచ్చేప్పటికి మల్టీ ఆర్డర్లు ఎన్ని పడినాయి చూసుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ వచ్చేప్పటికి మల్టీ ఆర్డర్స్ అయితే ఎక్కువ పడుతున్నాయి చూడొచ్చు. ఇది మల్టీ ఆర్డరు. మళ్ళీ ఇప్పుడు తెచ్చింది వచ్చేప్పటికి సింగిల్ ఆర్డరే. మళ్ళీ ఇది వచ్చేప్పటికి ఇది మల్టీ ఆర్డరే. 2 మల్టీ ఆర్డర్లు పడినాయి చూడండి. ఇక్కడ ఒకటి 3, 4 మనకి చూడండి అమౌంట్ కూడా ఎంత అయిందని చెప్పేసి. చేయాలంటే మాత్రం టార్గెట్ కొట్టాలనుకున్నప్పుడు మల్టీ ఆర్డర్స్ ఎక్కువ పడినప్పుడు మాత్రమే మనం టార్గెట్ అయితే రీచ్ అయ్యేదానికి అయితే ఉంటుంది. ఒక్కొక్క ఆర్డర్ వచ్చిందంటే టార్గెట్ కొట్టడానికి అయితే చాలా అయితే కష్టమవుతుంది. టార్గెట్ కొడతానా లేదా చెప్పేసి డౌట్లు అయితే ఉంటాయి. ఇంకోటి చెప్పొచ్చేది అంటే నాకు 3 జోన్లు ఉంది కదా, బట్టలు వచ్చేటప్పటికి రిమూవ్ చేయించేసి ఇందాక ఈవినింగ్ వచ్చేప్పటికి ప్రతి ఒక్క ఆర్డర్ వచ్చేప్పటికి బట్టల సైడ్ వేస్తున్నాడు. లాంగ్ వెళ్ళాలి, మళ్ళీ వచ్చేప్పటికి అక్కడ ట్రాఫిక్ వేరే ఎక్కువ ఉంది. అందుకని చెప్పేసి ఫ్లీట్ మేనేజర్ నాకు కోపం ఎలా వచ్చిందంటే అలా వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వేస్తాడు, ఇక్కడ నుంచి అక్కడికి వేస్తాడు. ఇలాగే నాకు నేను ప్రతి ఒక్క ఆర్డర్ వచ్చినందువల్ల నేను ఏం చేస్తానంటే ఇమీడియట్లీ ఫ్లీట్ మేనేజర్ కాల్ చేసా, నా ఐడి పంపించేసి నాకు ఇమీడియట్గా నాకు బట్టల జోన్ అనేది వద్దు, రిమూవ్ చేసేయాలని చెప్తే ఏమన్నా రిమూవ్ అయితే చేశాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రెజెంట్ వచ్చేప్పటికి వైట్ ఫుడ్ కార్డు కూడా 2 జోన్లు మాత్రమే ఉన్నాయి. 3 జోన్లు ఉన్నది వచ్చేప్పటికి బట్టలది ఉండింది. బట్టలది వచ్చేప్పటికి రిమూవ్ అయితే చేయించేసినాను. సరే ఇలాగ మాట్లాడుకుంటూ లేట్ అయితే అయిపోతుంది. మనం వేరే ఫస్ట్ అయితే ఆర్డర్ పికప్ చేసుకుని డెలివరీ చేసి లాస్ట్ ఎండింగ్లో అయితే చూద్దాం. ఆల్రెడీ మెసేజ్ కూడా వచ్చేసింది. 2 ఆర్డర్లు అయితే రెడీగా అయితే ఉన్నాయి. ఇక్కడే ఉంది నియర్ బై ఐటీసీ. వెళ్ళి పికప్ అయితే చేసుకునేద్దాం. ఫ్రెండ్స్ టార్గెట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనం వచ్చేప్పటికి 26 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయితే చేసాం. 300 అయితే ఇన్సెంటివ్ అయితే మనకైతే ఆల్రెడీ వచ్చేప్పటికి మార్క్ అయితే చూపించేసింది. ప్లస్ చూపిద్దామనే లోపు అయితే ఇంకొక ఆర్డర్ అయితే పడింది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టిన ఈ లోపే మనకి 26 ఆర్డర్కి వచ్చేప్పటికి మనకి ఎంత అమౌంట్ అయిందని చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత అయితే మనకి రొంత అయితే కొంతమందికి డౌట్ అయితే రావచ్చు, ఎన్ని ఆర్డర్లు అయినాయని చెప్పేసి. అమౌంట్ ఎంత అయిందో ఒకసారి చూసుకొని బ్యాకప్ పెట్టేసి చూపిస్తాను. చూసుకున్నారంటే 10:30 అయితే అయింది. 1623 రూపాయలు అయితే అమౌంట్ అయితే అయింది. ఇక్కడ 23 ఆర్డర్స్ అనేది చూపిస్తుంది కదా. ఇక్కడ ట్రిప్స్ కౌంటింగ్ వచ్చేప్పటికి 26 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనకు వచ్చేప్పటికి 1623కి వచ్చేప్పటికి 300 ఇన్సెంటివ్లు కౌంట్ చేసుకున్నామంటే 1923 రూపాయలు అయితే అవుతుంది. మనకి ఇప్పుడు వచ్చిన ఇంకొక ఆర్డర్ వచ్చేప్పటికి 57 సంథింగ్ ఎంతో వచ్చింది. ఈ ఆర్డర్ వచ్చేప్పటికి బెంగళూరు టిఫిన్ ఫజిన్ అని చెప్పేసి. ఇది వచ్చేప్పటికి మనకి డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకుందాం. నాకైతే ఇంటికి వెళ్ళే రూట్లోనే అయితే ఉంది. చూద్దాం ఈ డెలివరీ చేసి అట్లా ఇంటికి వెళ్ళేదా అట్లా అని చెప్పేసి ప్లాన్ అయితే చేయలేదు. ఎందుకంటే 10:30 అయితే ఇంకా 15 మినిట్స్ నుంచి 18 మినిట్స్ వరకు అయితే మనము ఆన్లైన్లో అయితే ఉండాలి. ఒకవేళ టైం కరెక్ట్ జరిగిపోయిందంటే అట్లా డెలివరీ చేసి అట్లయితే ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చూపిస్తాను మొత్తం ఇది డెలివరీ చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం అమౌంట్ ఎంత అవుతుందని చెప్పేసి. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే చేసాను. టైం వచ్చేప్పటికి 10:52 అయితే అయింది. ఆన్లైన్లో ఉండింది, ఆఫ్లైన్ అయితే చేసాను. డ్యూటీ అయితే ఆఫ్ చేసాను. ఇప్పుడు వరకు మన అమౌంట్ ఎంత అయితే ఎర్న్ చేసుకున్నాం, బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అని చెప్పేసి మొత్తం చూసుకుందాం. ఒకసారి చూపిస్తాను చూడండి. టైం చూడండి 10:52 అయితే అయింది. ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళాను. 1692 ఇంకా 12 ఆర్డర్లు డెలివరీ చేసామంటే 550 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. మనకు వద్దు, మనకు 300 చాలు. చూసుకోవచ్చు 1692 ప్లస్ 300 ఎంత అవుతుంది మనకు అమౌంట్. 1692 ప్లస్ 300. ఎవరు డేటా బర్త్లు వస్తున్నాయారా బాబు, నాకు అర్థం కావట్లేదు. మొన్న చూస్తే 199 వచ్చింది, ఇప్పుడు చూస్తే 1992 వచ్చింది. అసలు అర్థం కావట్లే. ఇంకొక 8 రూపాయలు వచ్చింది, 2000 అయ్యేది కదా. శనివారం అయితే పొజిషన్, ఈరోజు అయితే పొజిషనే. ఇంకోటి ఏమప్ప అంటే శనివారం వచ్చేప్పటికే ఇంకొక 7 రూపాయలు ఎక్కువైతే అయింది. కానీ బండి కిలోమీటర్లు మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూసుకోవచ్చు. 121.7 కిలోమీటర్. మళ్ళీ వచ్చేప్పటికి బండి వచ్చేప్పటికి 136 అంటే ఇది వచ్చేప్పటికి నేను పెట్రోల్ కొని చెప్పేసి 136 అంటే ఇంకొక 50 కిలోమీటర్లు తిరిగిన తర్వాత అయితే పెట్రోల్ వేయించుకోవచ్చు నేను. టోటల్గా వచ్చేప్పటికి మనం ఈరోజు ట్రిప్ వేయాలి వచ్చేప్పటికి 121 కిలోమీటర్లు అయితే తిరిగాము. మైన్ చూసుకుందాం 3064 కిలోమీటర్లు అయితే అయింది. స్క్రీన్ షాట్ వేస్తాను, మార్నింగ్ ఒకసారి స్క్రీన్ షాట్ వేస్తాను చూసుకోండి. ఒకసారి కావాల్సింటే మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కానీ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందని మీకే తెలుస్తుంది కన్ఫామ్గా. సో ఫ్రెండ్స్ శుక్రవారం శనివారం సండే ఈరోజు 2 రోజులు మనకి బండి తిరిగిన కిలోమీటర్ ఒకటే. కానీ వచ్చేప్పటికి ఆ రోజు 1999 ఇస్తే ఈరోజు 1992 ఇచ్చాడు. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే వాళ్ళైతే 1992లో పుట్టిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. అలాగే సాటర్డే పెట్టిన వీడియోకి వచ్చేప్పటికి 1999లో పుట్టిన వాళ్ళు వచ్చేప్పటికి కామెంట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఆ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి.
జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, మార్చి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఇయర్లో పుట్టారు కదా వాళ్ళైతే మెసేజ్ అయితే చేయండి, కామెంట్ అయితే నాకు చూస్తాను ఎంతమంది ఆ ఇయర్లో పుట్టిన వాళ్ళు ఎంతమంది అయితే చూసారని చెప్పేసి. ప్లస్ వచ్చేప్పటికి 1992 ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇంకోటి నేను చెప్పొచ్చేది ఏమంటే బైక్ స్విచ్ గురించి అయితే వాట్సాప్లో అయితే వచ్చింది. అది పార్ట్ 2లో అయితే మీకైతే దీంట్లో చెప్పకూడదు, ఎందుకంటే పార్ట్ 2 అయితే పెడతానని చెప్పేసి కదా. పార్ట్ 2లో వచ్చేప్పటికి మొత్తం అయితే క్లారిటీగా అయితే ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. టైం అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళేసి తినేసి శుభ్రంగా పడుకుంటా. టైం సరిగ్గా తినండి, నేను చెప్పేసి వచ్చేదొకటి, ఎందుకంటే నేను డెలివరీ చేస్తున్నాను కాబట్టి టైం సరిగ్గా తినడానికి అయితే కుదరదు. కాబట్టి కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉంటాయి, గ్యాస్ట్రిక్ అది ఇది అని చెప్పేసి. నాలో మీరు ఎవరు బాధపడద్దండి, ప్రశాంతంగా టైం సరిగ్గా తినండి, తినేసి టైం సరిగ్గా పడుకోండి. దీని గురించి ఇంకొకటి అయితే చేయాలనుకుంటున్నా, స్విగ్గీ గురించి చేస్తే బాగుంటుందా లేదని చెప్పేసి అనుకుంటున్నా, చాలా నుంచి అయితే అనుకుంటున్నా, టైం అయితే దొరకట్లేదు. త్వరలో అది కూడా వస్తుంది స్విగ్గీ దాని నుంచి. అంటే స్విగ్గీ దాని గురించి మొత్తం డీటెయిల్స్గా చేయొచ్చా చేయకూడదా, ఎలాంటి వాళ్ళు చేయాలి ఏమని చెప్పేసి ఒక వీడియో అయితే మీకైతే అందరికీ ప్రతి ఒక్కరికి అయితే అప్లోడ్ చేస్తాను. నేను చెప్పొచ్చేది ఏమంటే మరీ ప్రతి ఒక్కరిని కోరుకున్నది ఏమంటే కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరు రెఫర్ చేయండి మీ ఫ్రెండ్స్. నార్మల్గా మనం స్విగ్గీ జొమాటోలో చేసేటప్పుడు చేయండి అని చెప్పేసి మనం ఎలా అయితే అనుకుంటున్నామో మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా వీడియో షేర్ చేశారంటే వాళ్ళు చూసి పూర్తిగా చూడండి. మీరు స్టార్టింగ్లో 1 నిమిషం 2 నిమిషాలు చూసేసి స్కిప్ కొట్టేశారంటే కానీ నాకు వచ్చేప్పటికి తర్వాత చూసే వాళ్ళకి వచ్చేప్పటికి యూట్యూబ్ కూడా వచ్చేప్పటికి సజెస్ట్ అనేది చేయట్లేదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కిప్ అయితే చేస్తున్నారు, లేదంటే కానీ వీడియో అయితే స్క్రోల్ చేస్తున్నారు, వేరే వీడియో అయితే చూస్తున్నారు. కాబట్టి యూట్యూబ్ కూడా సజెస్ట్ అయితే చేయట్లేదు, సరిగా చేయట్లేదు. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఫుల్ స్కిప్ చేయకుండా లాస్ట్ 10 వరకు చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా సపోర్ట్ చేస్తారని ఈ వీడియో అయితే ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మీ ముందుకి ఇంకొక వీడియో అయితే రేపైతే వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టాటా, లవ్ యూ ఆల్.